డైమండ్స్, గోల్డ్, సిల్వర్ అన్నీ ఒకే చోట. ముకుంద జ్యువెలరీ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు జూబ్లీ హిల్స్ అండ్ వైజాగ్లో. తెలంగాణ అన్నదాతలకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా నిధుల విడుదలపై తీపి కబురు చెప్పిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చల అనంతరం రైతు భరోసా నిధులను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. మొత్తం 1.5 కోట్ల ఎకరాలకు సంబంధించి 9,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. ఇది మాత్రమే కాదు, రైతులకు రైతు భరోసాపై మరో తీపి కబురు చెప్పింది తెలంగాణ సర్కార్. ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు కొత్త అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించింది. కొత్తగా పట్టా పొందిన వారికి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 2026 ఫిబ్రవరి 28 లోపు పట్టా పొందిన రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అర్హులైన రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా, పాస్బుక్, బ్యాంకు ఖాతా జిరాక్స్ కాపీలతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫామ్లో పూర్తి వివరాలు నింపి దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు రైతు భరోసా పొందడం కోసం రైతు వేదికలు లేదా వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే రైతు భరోసా మొదటి విడతగా ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నడిమెట్ట నుంచి 70 లక్షల మంది రైతులకు ఎకరం వరకు 3,590 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి బదిలీ చేయనున్నారు. ఆ తర్వాత 20 రోజులకు రెండో విడతలో 2,650 కోట్లు జమ చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా మిగిలిన రైతులకు మూడో విడత సాయం కూడా ఇవ్వాలని నిర్ణయించారు. రైతు భరోసా పథకం కింద ఎకరాకు ఏడాదికి 12,000 చొప్పున పెట్టుబడి సాయం లభిస్తుంది. ఈ మొత్తం 2 దఫాలుగా ప్రభుత్వం ఇస్తుంది. ఒక్కోసారి 6,000 చొప్పున రైతులకు బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న పట్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తూ ఇది పంట సాగుకు ఆర్థిక తోడ్పాటు అవుతుందని చెప్తున్నారు. ప్రతి ఏడాది ఖరీఫ్, రబీ సీజన్ల కోసం రైతులకు ఈ పంట పెట్టుబడి సాయం అందిస్తుంది ప్రభుత్వం.